అలా మృతికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? కారణం ఏమంటున్నారు? ఈ రోజు సోమవారం సాయంత్రం ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఐఏఎం షిల్లాంగ్లో ఆయన విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్లిన అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి న్యూక్లియర్ సంబంధించి పరీక్షల్లో కీలక పాత్రధారి, అలాగే యువతకు ఒక చుక్కానిలా కలలు కనండి పోరాడండి అంటూ యువతను మేల్కొల్పి ముందెళ్ళినటువంటి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇవాళ కార్డియాక్ అరెస్ట్ తో షిల్లాంగ్ లోని బేతాల్ హాస్పిటల్లో చనిపోయారు. ఆయన ఐఏఎం షిల్లాంగ్ లో ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో కుప్పకూలిపోయారు. ఒకసారిగా కార్డియాక్ అరెస్ట్ గా అక్కడ ధృవీకరించారు. అక్కడ నుంచి షిల్లాంగ్ లో ఐఏఎం నుంచి బేతాల్ హాస్పిటల్ కు తీసుకొచ్చే దారిలోనే ఆయన చనిపోయినట్టుగా సమాచారం. అయితే వైద్యులు కాపాడేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో దాదాపుగా సాయంత్రం 6 గంటల నుంచి 6:30 నుంచి ప్రయత్నాలు చేసినప్పటికీ నోమోర్ అధికారులు అఫీషియల్ గా ధృవీకరించారు. అబ్దుల్ కలాం చనిపోయినట్టుగా అధికార వైద్యులు కూడా ధృవీకరించారు. కార్డియాక్ అరెస్ట్ గా మనకు తెలిసినటువంటి సమాచారం. రోజు సురేష్, ప్రస్తుతం కలాం మృతదేహం ఎక్కడ ఉంచారు? బిథానీ హాస్పిటల్లోనే ప్రస్తుతం షిల్లాంగ్ లో ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి పూర్తి స్థాయి వైద్యులు ఈ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని లేదంటే చెన్నైకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన స్వగ్రామంలోనే, ఆయన చెన్నై రాష్ట్రంలోనే తన పార్థివ దేహాన్ని ఉంచాలని చెప్పి గతంలో ఆయన కోరుకున్నట్టుగా తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా షిల్లాంగ్ నుంచి నేరుగా వైద్యులు పార్థివ దేహాన్ని అందించిన తర్వాత తీసుకెళ్లేటువంటి అవకాశాలను ఈ రోజు రాత్రి చక్కగా పూర్తయ్యేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. రేపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కి సంబంధించినటువంటి డెడ్ బాడీని షిల్లాంగ్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నైకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. చెన్నైలోనే క్రియలు జరిగేందుకు కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తున్న సమాచారం. రోజు భారత రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం మృతి పట్ల రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఇప్పటి వరకు మాట్లాడారా, స్పందించారా, వాళ్ళ సంతాపం వ్యక్తం చేశారా? సురేష్, ముఖ్యంగా ఇక్కడ సోషల్ మీడియాలో అబ్దుల్ కలాం చనిపోయిన వార్త పైన వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ట్వీట్స్ వస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం ఫేస్బుక్ లో కానీ, ఇటు ట్విట్టర్ లో కానీ అబ్దుల్ కలాం యువతను మేల్కొల్పుతున్న ప్రసంగాలు చాలా వరకు ప్రజల్లో, యువతలో ఒక మేల్కొల్పుగా చెప్పుకోవచ్చు. దాంతో అబ్దుల్ కలాం చనిపోయినటువంటి ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు పార్లమెంట్ లో అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు కూడా ఈ సంఘటన తెలిసిన తర్వాత ప్రేయర్ కూడా చేశారు, కలాం బతికితే బాగుంటుందని. అయినప్పటికీ కూడా నోమూరుగా వైద్యులు కార్డియాక్ అరెస్ట్ గా తెలియజేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సోనియా గాంధీ, మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్దుల్ కలాం చనిపోయిన విషయంపైన సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం పార్థివానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాలను వైద్యులు చేసుకుని బేతాల్ హాస్పిటల్లో పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు అన్ని రాజకీయ పార్టీలతో పాటు యువత ముఖ్యంగా అబ్దుల్ కలాం చనిపోయినటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సురేష్, అయితే ఈ సంఘటనకి ముందు గతంలో చాలా కొద్ది రోజుల ముందు ఏమైనా అబ్దుల్ కలాం అస్వస్థకు గురి కావడం కానివ్వండి, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, ఇటువంటి వార్తలు కూడా మనం ఎక్కడ వినలేదు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఫస్ట్ ఇంత కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి రీజన్ ఏమని చెప్తున్నారు డాక్టర్స్? అయితే గతం నుంచి కూడా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దానికి కార్డియాక్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కాదు, ఎందుకంటే ఏజ్డ్ కాబట్టి దానికి సంబంధించి పూర్తి ప్రికాషన్స్ తీసుకుంటూ ఆయన ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటూ ఉండేవారని చెప్పి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన విద్యార్థులతో కలిసి మమేకరంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రసంగాలకు సంబంధించి యూనివర్సిటీస్ లో, లేదంటే ఐఏఎం లో, ఐఐటీలో, అలాగే చిన్నపిల్లలు స్కూల్స్ కి వెళ్ళేటువంటి ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయ్యేందుకు ఎక్కువ ప్రయారిటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇచ్చారు. గతంలో అలాగే ప్రెసిడెంట్ పదవి పూర్తయిన తర్వాత కూడా మాజీ రాష్ట్రపతి కూడా ఆయన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరికీ తగ్గేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన పూర్తి ప్రసంగంలోనే మునిగి చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వైద్య పరీక్షలకు సంబంధించి ఇంటి దగ్గరే చెకప్ చేసుకున్నటువంటి అబ్దుల్ కలాం ఎప్పటికప్పుడు తన బాడీకి, ఫుల్ బాడీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ని కూడా తీసుకుంటుండేవారు. దానికి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా చేసుకునేవారు. అయితే ఈ రోజు ఐఏఎం షిల్లాంగ్ లో ప్రసంగిస్తుండగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి పూర్తిస్థాయి ఐఏఎం కు సంబంధించినటువంటి ప్రసంగం కొనసాగిస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా కుప్పకూలారు. కార్డియాక్ అరెస్ట్ గా ప్రస్తుతం సమాచారం వస్తున్నప్పటికీ అసలు ఎటువంటి డిసీజ్ తో చనిపోయారు, ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకున్న దానిపైన వైద్యులు ఎటువంటి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. మెడికల్ రిపోర్ట్ ని కూడా ఈ పార్టీ కుటుంబ సభ్యులకు అందజేసిన తర్వాత వైద్యులు వెల్లడించే అవకాశాలు మరి ముఖ్యంగా
షిలాంగ్లోని ఐఏఎంలో ప్రసంగం కొనసాగిస్తుండగా విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్ కార్యాచరణ విషయం పైన ఎలా ఐఏఎం విద్యార్థులు ఉన్నారని ఆయన ప్రిపేర్ మరీ వెళ్ళి ఐఏఎంలో షిలాంగ్ లో ప్రిపరేషన్ తర్వాత ప్రసంగించిన సందర్భంలో కార్డియాక్ అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం వైద్యులు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. రైట్ సురేష్.